టు రాజ్ న్యూస్. రంగారెడ్డి జిల్లాలోని బడంగపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పదార్థం పేలడంతో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని అనూప్గా గుర్తించారు. అతను ఇటీవలే కోల్కతా నుంచి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. పేలుడు తీవ్రతకు శరీర భాగాలు దూరంగా ఎగిరిపడినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటి, ప్రమాదం వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటనే అంశాలపైన లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని బడంగపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పదార్థం పేలడంతో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని అనూప్గా గుర్తించారు. అతను ఇటీవలే కోల్కతా నుంచి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక పేలుడు తీవ్రతకు శరీర భాగాలు దూరంగా ఎగిరిపడినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటి, ప్రమాదం వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటనే అంశాలపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలోని బడంగపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పదార్థం పేలడంతో ఓ కార్మికుడు దుర్మరణంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, అయితే కెమికల్ గోదాంలో కెమికల్ డబ్బా పేయడంతోనే అతని యొక్క ముక్కలుగా అయినట్టు శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఎందుకంటే గోదానికి వెళ్ళిన పోలీసులు పూర్తిగా తనిఖీ చేయగా ఒక కెమికల్ సంబంధించిన బాక్స్ చేయడం ద్వారానే ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే బడంపేటలోని యొక్క పేలుడు పేయడంతో అనూప్ అనే ఒక 43 సంవత్సరాల కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కూడా చూస్తున్నాము. తను కోల్కతా నుంచి పనుల నిమిత్తం కూడా హైదరాబాద్ కు వలస వచ్చాడు. అయితే ఇక్కడ కొన్ని రోజుల నుంచి కూడా ఇదే గోదాంలో పనిచేస్తున్నారు. ఒకసారిగా ఈ యొక్క గోదాంలో కెమికల్ డబ్బా పేయడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ప్రజెంట్ కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి శరీర భాగాలన్నీ కూడా ఆ పోలీసులు ఇప్పటికే వాటిని కలెక్ట్ చేసుకొని మార్చిరికి కూడా తరలించారు. మొత్తానికి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా ఈ గోదాం సంబంధించిన యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎలాంటి కెమికల్ ఇక్కడ నిల్వ ఉంచారు, అంతేకాకుండా ఎలా పేలింది అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే పవన్, ఈ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గోదాంలో గతంలో ఎప్పుడైనా ఇలాంటి కెమికల్ పేలుడు లాంటివి ఏమైనా సంభవించాయా పవన్? అయితే ఇప్పటికీ ఈ యొక్క ఏదైతే పేలుడుకు సంబంధించిన గోదాం ఉందో ఆ గతంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇదే మొదటిసారిగా ఈ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే మొదటిసారి ఇన్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోవడము, అంతేకాకుండా అతని శరీర భాగాలు ముక్కలుగా పడిపోవడము, దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఆ కెమికల్ డబ్బా అసలు ఏం కెమికల్ దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.